సో ప్రీవియస్ వీడియోలో మనం థియరీ ఆఫ్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఒకటి, అలాగే థియరీ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజ్ ఈ రెండు చూసాం. సో ఈ వీడియోలో హెక్షర్-ఓహ్లిన్ థియరీ ఆఫ్ ట్రేడ్ ఆర్ ఫ్యాక్టర్ ఎండోమెంట్ థియరీ అని చెప్పి అంటాం, హెచ్ఓ థియరీ అని కూడా అనొచ్చు. సో మనం ప్రీవియస్ రెండు థియరమ్స్లో కూడా అక్కడ వాళ్ళు ఓన్లీ లేబర్ ఒక్కటే ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నట్టుగా రైట్ ఎజంప్షన్ తీసుకొని ప్రపోజ్ చేసినటువంటి థియరమ్స్ రైట్. సో కానీ ఇవి రియాలిటీకి వెరీ ఫార్ రైట్. మనకి సే లేబర్ అండ్ క్యాపిటల్ రెండు ఉంటాయి అని చెప్తున్నాడు ఈయన రైట్. కొన్ని ఎకానమీస్లో లేబర్ సర్ప్లస్ ఎకానమీ ఉంటుంది, లైక్ చైనా, ఇండియా రైట్. కొన్ని కంట్రీస్ ఏమో లేబర్ తక్కువ వాళ్ళకి, సో దట్ వాళ్ళు మెకనైజేషన్ చేసుకోవాలి, మెషినరీని ఖచ్చితంగా ఇన్వెంట్ చేసుకోవాల్సిందే. ప్రతి చిన్న పనికి కూడా రైట్ మెషినరీ టెక్నాలజీ మీద ఆధారపడాలి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ లేబర్ అనేది లేదు, అవైలబిలిటీ లేదు. ఆర్ క్యాపిటల్ ఎక్కువ, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, సో దట్ వాళ్ళు టెక్నాలజీని డెవలప్ చేసుకుంటారు, మెషినరీని ఇంప్రూవ్ చేసుకుంటారు. సో కొన్ని కంట్రీస్ క్యాపిటల్ అబెండెన్సీ ఉంటుంది, కొన్ని కంట్రీస్కి లేబర్ సర్ప్లస్ ఉంటుంది రైట్. కాబట్టి క్యాపిటల్ సర్ప్లస్ ఎకానమీ ఏమో అదే టెక్నాలజీని యూజ్ చేసే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే లేబర్ సర్ప్లస్ ఎకానమీ లేబర్ చీప్ కాబట్టి లేబర్ని యూజ్ చేసి ఏవైతే గూడ్స్ని తయారు చేయగలమో ఆ గూడ్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని చెప్తాడు రైట్. సో క్యాపిటల్ అండ్ లేబర్. సో అజంప్షన్స్ కనుక చూసుకుంటున్నా మనం, టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, క్యాపిటల్, లేబర్. అలాగే పర్ఫెక్ట్ మార్కెట్స్. పర్ఫెక్ట్ మార్కెట్స్ అంటే ఫ్రీ మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి రైట్, ప్రైస్ అన్ని చోట్ల ఒకే రకంగా ప్రివేల్ అవ్వడం కానివ్వండి రైట్. ఇలాంటివన్నీ కూడా మనం పర్ఫెక్ట్ మార్కెట్ అజంప్షన్స్ మనం ఫౌండేషన్లో చదివాం. నో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లని రైట్, నో ట్యాక్సెస్ అని ఇలాంటివన్నీ చూసాం. సో ఇక్కడ కూడా సేమ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, దెర్ ఇస్ ఎ ఫ్రీ ట్రేడ్, అట్ ది సేమ్ టైం ఫ్రీ ట్రేడ్, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. సో ఇలాంటి కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం. సో ఇలాంటి అజంప్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేను మనకి చెప్పేది ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ క్యాపిటల్ సర్ప్లస్ ఎకానమీ ఉన్నదేమో క్యాపిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం. లేబర్ సర్ప్లస్ ఎకానమీ లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేసే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఇలా ఓవర్ ఏ పీరియడ్ జరగడం వల్ల ఫ్యాక్టర్ ప్రైసెస్ రెండు కంట్రీస్లో ఈక్వల్ అవుతాయంట. ఫ్యాక్టర్ ప్రైసెస్ రెండు కంట్రీస్లో కూడా ఈక్వల్ అవుతాయట రైట్. సో ఇదేంటో చూద్దాం. ఇక్కడ దీంట్లో రెండు పార్ట్స్గా చెప్తాను అన్న థియరీ. ఒకటి ట్రేడ్ థీరం, రెండు ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థీరం. సో ట్రేడ్ థీరం చాలా సింపుల్, ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు లేబర్ సర్ప్లస్ ఎకానమీ లేబర్ ఇన్సెంటివ్ టెక్నిక్స్ యూజ్ చేసిన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. క్యాపిటల్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా క్యాపిటల్ అంటే టెక్నాలజీని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఓన్లీ లేబర్తో ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి గూడ్స్ కావవి రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీ రైట్. రైస్ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్ మనకి లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీ. సో లేబర్ సర్ప్లస్ ఎకానమీ రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది, క్యాపిటల్ సర్ప్లస్ ఎకానమీ ఏరోప్లేన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అది ట్రేడ్ థియరీ. ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరీ రైట్ చెప్పుకోవడానికి మనం ఒక్కసారి మళ్ళీ మనం సిపిడిలోకి ఫౌండేషన్లోకి వెళ్ళొద్దాం. ఫౌండేషన్లో మనం ఐసోక్వాంట్స్ గురించి చదివాం. ఒక్కసారి కాసేపు మనం ఐసోక్వాంట్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఐసో ఈక్వల్ quantities. So labor
capital. So isoquant represents the combination of factor inputs which results in same level of production. సో అంటే ఏ పాయింట్ తీసుకున్నా సరే నువ్వు ఐసోక్వాంట్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే అంటే వాట్ ఎవర్ ద కాంబినేషన్ యూ టేక్, ఇది సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సే ఒక 100 bags ఆఫ్ రైస్ అనుకుందాం, రైట్. సో ఐసోక్వాంట్ మీద ఏ పాయింట్ లెవెల్లో చూసుకున్నా కూడా మనకి సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, రైట్. సో కానీ కంట్రీలో ఉన్న బడ్జెట్ అంటే కంట్రీలో ఉన్న ఇన్కమ్తో ఐదర్ నువ్వు ఈ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ కంప్లీట్లీ క్యాపిటల్ ఈ లెవెల్ పర్చేస్ చేయగలవు, లేదా కంప్లీట్గా లేబర్ ఈ లెవెల్ బడ్జెట్ కన్స్టెంట్ ఆర్ ప్రైస్ లైన్ అంటాం. సో కంట్రీకి ఉన్న డబ్బులతో ఈ కాంబినేషన్స్ని మాత్రమే యూజ్ చేయగలదు, రైట్. ఇది అన్అచీవబుల్, ఇదేమో అండర్ ఎంప్లాయ్మెంట్, రైట్. ఇది అన్అచీవబుల్ కాంబినేషను, ఇదేమో అండర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సో రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఇది ఏదైతే ఉందో ఈ కాంబినేషన్తో రైట్ మనం గూడ్స్ని తయారు చేయొచ్చు అని చెప్తాం. సేమ్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూజ్ చేద్దాం నాన్న. సో కంట్రీ ఏ ప్రైస్ లైన్ ఇది. సో కంట్రీ ఏ క్యాపిటల్ అబండెంట్, సో క్యాపిటల్ ఎక్కువ ఉంది, రైట్. అంటే కంట్రీ ఏకు ఉన్నటువంటి ఇన్కమ్తో ఈ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ని అఫోర్డ్ చేయగలదు. అంటే అక్కడ క్యాపిటల్ చీప్, రైట్. క్యాపిటల్ చీప్ కాబట్టి క్యాపిటల్ని ఎక్కువ అఫోర్డ్ చేయగలిగింది. లేబర్ కాస్ట్లీ, రైట్. కాల్ సెంటర్స్ కానీ మనకి యుఎస్కి సంబంధించిన కంపెనీస్కి సంబంధించిన కాల్ సెంటర్లు అన్నీ కూడా మన ఇండియాలో ఎందుకు ఉంటున్నాయన్న, రైట్. ఇక్కడ 8,000 కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు, రైట్. కానీ అక్కడ ఒకడికి ఇచ్చే జీతంతో ఇక్కడ 6 వస్తారు నాన్న. అందువల్ల మనకు కాల్ సెంటర్లు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి. సో మన కంట్రీలో లేబర్ చీప్, అక్కడ లేబర్ కాస్ట్లీ కాబట్టి వాడి దగ్గర ఉన్న ఇన్కమ్తో చాలా తక్కువ లేబర్ని అఫోర్డ్ చేయగలరు. కానీ వాళ్ళ కంట్రీలో టెక్నాలజీ చీప్ కాబట్టి ఎక్కువ టెక్నాలజీ, రైట్. ఇది ప్రైస్ లైన్ ఆఫ్ కంట్రీ ఏ, రైట్. కంట్రీ ఏ హ్యావింగ్ క్యాపిటల్ అబండెన్సీ. కంట్రీ బి లేబర్ చీప్ కాబట్టి వాడుకున్న ఇన్కమ్తో ఎక్కువ లేబర్ అఫోర్డ్ చేయగలుగుతున్నాడు, క్యాపిటల్ కాస్ట్లీ, రైట్. కాబట్టి తక్కువ క్యాపిటల్ అఫోర్డ్ చేయగలుగుతుంది. దిస్ ఇస్ ద ప్రైస్ లైన్ ఆఫ్ కంట్రీ బి, రైట్. సో కంట్రీ బి రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే లేబర్ సర్ప్లస్ ఎకానమీ కాబట్టి. కంట్రీ ఏ ఏరోప్లేన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. మనకి క్యాపిటల్ సర్ప్లస్ ఎకానమీ కాబట్టి. సో ఈ పాయింట్ మీద ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఏరోప్లేన్స్, కానీ ఇక్కడ బడ్జెట్ లైన్ ఇక్కడ మనకి ఎఫర్ట్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్తో ప్రజెంట్ ఏం చేస్తున్నాడన్న ఏరోప్లేన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వీడు ఈ కాంబినేషన్తో రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సే కంట్రీ బి ఈ లెవెల్ ఆఫ్ ఏరోప్లేన్స్ని ఇప్పుడున్న ప్రైస్ లైన్తో ఈ లెవెల్ ఆఫ్ ఏరోప్లేన్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. కంట్రీ ఏ వీడుకున్న ప్రైస్ లైన్తో ఈ లెవెల్ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఏం చేయొచ్చు, దీనికంటే ఈ లెవెల్ కంటే కూడా రైస్ ప్రొడక్షన్ డెఫినెట్గా బి ఎక్కువ చేస్తుంది. ఈ లెవెల్ కంటే కూడా కంట్రీ ఏ ఏరోప్లేన్స్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. సో నువ్వు కంట్రీ ఏ ఏమో క్యాపిటల్ని యూజ్ చేసి ఏరోప్లేన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయి. కంట్రీ బి ఏమో లేబర్ని యూజ్ చేసి ఎక్స్ యాక్సిస్ మీద లేబర్ నాన్న, సో లేబర్ని యూజ్ చేసి ఎక్కువ రైస్ని ప్రొడ్యూస్ చేయండి. సో ఎక్స్చేంజ్ చేసుకోండి, రైట్. సో దీంట్లో భాగంగా ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో, ఫ్రీ ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో కంట్రీ ఏలో క్యాపిటల్కి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వాడి కంట్రీలో ఏరోప్లేన్స్ తయారు చేసి వాడి కంట్రీలో అమ్మడం కాకుండా పక్క కంట్రీలో కూడా అమ్ముతున్నాడు, రైట్. అంటే ఇంకా ప్రొడక్షన్ పెరగాలి, ఏరోప్లేన్స్ ప్రొడక్షన్ పెరగాలి. సో ఏరోప్లేన్ ప్రొడక్షన్స్ పెరగాలంటే కంట్రీ ఏలో క్యాపిటల్ డిమాండ్ ఫర్ క్యాపిటల్ పెరుగుతుంది, రైట్. అట్ ది సేమ్ టైం కంట్రీ బిలో ఇంకా ఎక్కువ రైస్ ప్రొడక్షన్ చేయాలి అంటే ఇంకా లేబర్కి డిమాండ్ పెరుగుతుంది. సో నథింగ్ బట్
ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ప్రైస్ ఆఫ్ లేబర్ పెరుగుతుంది, అలాగే క్యాపిటల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. రైట్, కంట్రీ బిలో మనకి లేబర్ ప్రైస్ పెరుగుతుంది, కంట్రీ ఏలోనేమో క్యాపిటల్ ప్రైస్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే క్యాపిటల్ ప్రైస్ పెరిగిందోనన్నా ఇంతకు ముందంటే వాడి దగ్గర ఉన్న డబ్బులతో ఈ కంట్రీ ఈ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ అఫోర్డ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు క్యాపిటల్ రేట్ పెరిగింది, ఇన్కమ్ పెరగలేదు, కాసేపు ఇన్కమ్ పెరగలేదు అనుకుందాం, నేషనల్ ఇన్కమ్. రైట్, క్యాపిటల్ ప్రైస్ పెరిగింది, సో ఎఫర్టింగ్ పాయింట్ ఏమవుతుంది, తగ్గుతుంది. రైట్, సో కంట్రీ బిలోనేమో లేబర్ ప్రైస్ పెరిగింది, సో అంటే లేబర్కి సంబంధించిన ఎఫర్టింగ్ పాయింట్ తగ్గుతుంది. సో ఇలా ఓవర్ ఏ పీరియడ్ ఫ్రీ ట్రేడ్ జరుగుతూ ఉండడం వల్ల రైట్ ఓవర్ ఏ పీరియడ్ రెండు లైన్స్ కూడా కంట్రీ ఏ కంట్రీ బి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయని చెప్తున్నాడు. రైట్, లీనియర్ ఈక్వేషన్ అన్న సింపుల్గా ఇది. రైట్, సో దాని ప్రకారం కంట్రీ బి లేబర్ ప్రైస్ పెరగడం వల్ల లేబర్ని అఫోర్డ్ చేసే పాయింట్ ఇక్కడికి తగ్గిపోతుంది అనుకుందాం. రైట్, ఇక్కడేమో క్యాపిటల్కి డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరిగింది, ప్రైస్ పెరగడం వల్ల వాడు ఎఫోర్డ్ చేయగలిగిన లేబర్ కూడా కరువు కిందకు ఫ్లాటన్ అవుతుంది. రైట్, ఇలా ఓవర్ ఏ పీరియడ్ ట్రేడ్ జరిగి ఫ్యాక్టరీ ప్రైసెస్ అనేవి ఈక్వల్ అవుతాయి అనేది చెప్తున్నాడు. రైట్, సో ఇది మనకి హెక్షర్-ఓహ్లిన్ థియరీ రెండు చెప్తున్నాడు, థియరీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్. నెక్స్ట్ థియరం నాన్న న్యూ ట్రేడ్ థియరీ. సో న్యూ ట్రేడ్ థియరీ 1970s ప్రపోజ్ చేశారు. ఇక్కడ కంప్లీట్లీ పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇప్పటిదాకా చెప్తున్న లేబరు, క్యాపిటల్, ఓన్లీ లేబరు ఇవన్నీ పక్కన పెడేస్తే అసలు ఒక కంట్రీ ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తుంది, రైట్, లేదా వేరే కంట్రీస్ ఎందుకు ఇంపోర్ట్స్ చేసుకుంటాయి అనేది కంప్లీట్లీ పర్స్పెక్టివ్ మార్చేసినటువంటి థియరం నాన్న. ఇక్కడ ఎప్పుడైతే ఒక కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడుతుందో కొత్త మార్కెట్ ఏర్పడుతుందన్న. అంటే ఒక కంట్రీకో రెండు కంట్రీస్ కాకుండా నెంబర్ ఆఫ్ కంట్రీస్ పెరిగే కొద్దీ, కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ 3 నెంబర్ ఆఫ్ కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకొని రైట్ ఎక్స్పోర్ట్స్ పెరిగే కొద్దీ లోకల్లో ప్రొడక్షన్ క్వాంటిటీ ఏం చేయాలి, ప్రొడక్షన్ క్వాంటిటీ పెంచాలి. వీడికి ఆల్రెడీ అందులో ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ సుపీరియారిటీ ఉంది. రైట్, మనం సిపిటీలో చదువుకున్నాం, ఒక లెవెల్ వరకు ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ కనుక చూస్తే ఒక లెవెల్ వరకు తగ్గి ఆ తర్వాత పెరగడం మొదలుపెట్టింది. కానీ ఈ లెవెల్కి రీచ్ అవ్వడం వల్ల యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది, యావరేజ్ కాస్ట్ తగ్గడం వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే నువ్వు క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుతున్నావో ఈ లెవెల్ వరకు అనుకుందాం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల మళ్ళీ నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. రైట్, నేషనల్ ఇన్కమ్ పెరగడం వల్ల మళ్ళీ ఇన్ రిటర్న్ దాన్ని మళ్ళీ డొమెస్టిక్లోనే ఖర్చు పెట్టినప్పుడు రైట్ మళ్ళీ ఆ ఎఫెక్ట్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది దానివల్ల నేషనల్ ఇన్కమ్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. రైట్, సో ప్రొడక్షన్ పెంచుతూ వెళ్ళడం వల్ల ఒక లెవెల్ వరకు కాస్ట్ తగ్గుతుంది. రైట్, కొన్నిసార్లు కాస్ట్ పెరుగుతున్నా కూడా నాన్న ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మరీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అదెందుకు ఎక్స్పోర్ట్ చేస్తారో మనం ఇంకో రీజన్లో చెప్పుకుందాం. రైట్, సో నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్తో అగ్రిమెంట్స్, మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ అవ్వచ్చు, ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ అవ్వచ్చు, రైట్, లేకపోతే ఒక ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసుకుని ఉండొచ్చు, లైక్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, రైట్, నాఫ్టా కానివ్వండి, ఇలాంటి రకరకాల యూనియన్స్ కావచ్చు. రైట్, వీటి వల్ల నెంబర్ ఆఫ్ కంట్రీస్తో అగ్రిమెంట్స్ పెరగడం వల్ల రైట్ ట్రేడ్ అనేది మొదలవుతుంది. సో ట్రేడ్ అనేది పెరగడం వల్ల దట్టు హ్యూజ్ కన్జ్యూమర్స్ ఉన్న కంట్రీ లైక్ ఇండియా కానీ చైనాలో కానివ్వండి, ఏదైనా కంట్రీ టైప్ కుదుర్చుకుంటే కనుక వాళ్ళకి ఓవర్ నైట్ ఊహించినటువంటి అంటే డిమాండ్ పెరుగుతుందన్న. రైట్, మన పాపులేషన్ ఉన్నటువంటి పర్చేసింగ్ పవర్ వీటి వల్ల రైట్ ఓవర్ నైట్ డిమాండ్ అనేది మల్టిపుల్ ఫోల్డ్ పెరుగుతుంది.
సో పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ని యాక్సిలరేట్ చేస్తాడు. ప్రొడక్షన్ యాక్సిలరేట్ చేయడం వల్ల ఒక లెవెల్ వరకు మనకి కాస్ట్ తగ్గుతుంది. నథింగ్ బట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం దీన్ని. మనం ఫౌండేషన్ చదువుకున్నాం గుర్తుంటే, దీన్ని ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటాం. సో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ ఒక ఎఫెక్ట్ అయితే, రైట్. సో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ వల్ల కాస్ట్ తగ్గడం ఒక ఎత్తు అయితే, దానివల్ల ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, రైట్. అది కాకుండా ఒక ప్రోడక్ట్ని ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల, రైట్, బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ ఆర్ నెట్వర్క్ ఎఫెక్ట్ అంటాం కదా. సో న్యూట్రేట్ థియరంలో ఫస్ట్దేమో ఎకనామీస్ ఆఫ్ స్కేల్, రెండోది నెట్వర్క్ ఎఫెక్ట్. సో నెట్వర్క్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల దానికి సంబంధించిన కొంత ఎక్స్ట్రా యూటిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో మారుతి కార్ సేల్స్ ఎక్కువ. సో అందరితో పాటు నువ్వు కూడా మారుతి కార్ కొన్నావు అనుకో, ఎక్కడ ఆగిపోయిన కారు రిపేర్ చేయడానికి ఎవరో కూడా దొరుకుతాడు, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, రైట్. ఎంత పల్లెటూరులో అయినా సర్వీసింగ్ చేయించుకోవచ్చు, అండ్ సర్వీసింగ్ అది బట్టి రిపేర్స్ చేయించుకోవచ్చు. అలా కాకుండా నువ్వు ఎక్స్క్లూజివ్గా ఇండియాలో కనీసం షోరూమ్ కూడా, ప్రొడక్షన్ ఎక్కడో కనీసం షోరూమ్ కూడా లేని అటువంటి కార్ని నువ్వు ఎక్కడో ఏదో కంట్రీలో నచ్చింది కదా అని చెప్పి అక్కడ నుంచి నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు స్పెషల్గా, రైట్. అది నడిచినంతకాలం బాగానే ఉంటుంది. దానికి ఏదైనా సర్వీస్ పార్ట్ కావాలంటే నువ్వు మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని ఇంపోర్ట్ చేయించుకొని, దానికి సర్వీస్ ఇంజనీర్ దొరక్క వాడిని కూడా ఏరోప్లేన్లో తెప్పించుకొని, రైట్. అంటే నువ్వు కంట్రీలో ఎక్కువ మంది యూజ్ చేస్తుంటే ఏకంగా ఒక సర్వీస్ ఇంజనీర్ ఇండియాలో కూర్చుండిపోతాడు, రైట్. కానీ నువ్వు ఒక్కడే ఉన్నావు, నీ కోసంగా నీకు ఈ కంట్రీలో ఉండడు. రైట్. సే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఒకప్పుడు నోకియాకి ఓన్ ఓఎస్ యూజ్ చేసేవాడు నాన్న. ఇప్పుడంటే నోకియా ఫోన్స్ సేల్ అయిపోయిన వేరే సంగతి. సేల్ చేసే ముందు, విండోస్కి సేల్ చేసే ముందు నోకియా డైరెక్ట్గా ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్స్ కూడా రిలీజ్ చేసింది, రైట్. సో అది చేయకముందు నోకియాకి ఓన్ ఓఎస్ ఉండేది, రైట్. లేదా కొన్నాళ్ళు విండోస్కి సేల్ చేసిన విండోస్ ఓఎస్తో ఫోన్స్ రిలీజ్ అయ్యాయి, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆండ్రాయిడ్ ఫోన్ కంటే నోకియా ఫోన్ చీప్గా ఉన్నా కూడా కొనడానికి చాలామంది వెనకాడారు. ఎందుకు అంటే ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువ. సో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ నుంచి మనకు దొరికే అప్లికేషన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి, రైట్. అప్లికేషన్ అది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే నీకు నీ అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక యాప్ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యూజ్ యూజర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. కాబట్టి ఆండ్రాయిడ్ బేస్డ్గా యాప్ డెవలప్ చేయడానికి కూడా చాలామంది యాప్ డెవలపర్స్ ఉన్నారు. కానీ నోకియా ఓఎస్ వాడే వాళ్ళే చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది కోసం మళ్ళీ దానికి సంబంధించిన ఓఎస్ నేర్చుకొని దాని మీద యాప్ డెవలప్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూ చాలా తక్కువ. అందుకే అక్కడ యాప్ అవైలబిలిటీ చాలా తక్కువ, అంటే యూటిలిటీ అవైలబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే నోకియా యూజర్స్ చాలా తక్కువ మంది అవడం వల్ల నోకియా ఓఎస్కి సంబంధించి ఏదైతే ఉందో. బట్ అదే ఆండ్రాయిడ్ ఓఎస్ అనుకోండి, యూజర్స్ ఎక్కువ, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఓన్లీ కెమెరా కోసమే ఫోన్ కొనే వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే, యూటిలిటీ కోసం పర్చేస్ చేసే వాళ్ళ గురించి చెప్తే డెఫినెట్గా, రైట్, ఎవరైనా సరే ఆండ్రాయిడ్ ఓఎస్ అని ఇప్పుడు మనకి ఐఓఎస్ కూడా యాపిల్ సంబంధించినటువంటి ఓఎస్ మీద కూడా నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి, అంటే నథింగ్ బట్ గూగుల్ ప్లే స్టోర్లో రిలీజ్ అయిన ప్రతి యాప్ కూడా యాపిల్ స్టోర్లో రిలీజ్ అవుతున్నాయి, రైట్. ఒకప్పుడు ఈ యాప్స్ కోసమే యాపిల్ వాడు ఏం చేసేవాడంటే, రైట్, డెవలపర్స్ ఎవరు లేరని వాడే కొన్ని యాప్స్, రైట్, తయారు చేసి ఇచ్చేవాడు. మంచి హై క్వాలిటీ యాప్స్ ఉండేవి, రైట్. సో అంటే ఎప్పుడైతే డెవలపర్స్ని ఎక్కువ మందిని నువ్వు అట్రాక్ట్ చేయాలంటే యూజర్స్ బేస్ ఎక్కువ ఉండాలి. సో ఈ నెట్వర్క్ ఎఫెక్ట్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నారో ఈ నెట్వర్క్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఇంత కార్ల విషయంలో అయితే కనుక ఆ స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి అనేది, లేదా టెక్నీషియన్ ఈజీగా దొరుకుతాడు అనేది అయితే కనుక, రైట్. మొబైల్స్లో మనం చెప్పుకున్న ఓఎస్ గురించి అయితే కనుక, రైట్,
సే మనకి అకౌంటెంట్స్ వచ్చేసరికి మనం టాలీ ఎక్కువ మంది యూస్ చేస్తారు. సో ఎక్కువ మంది టాలీ యూజర్ బేస్ ఉంది కాబట్టి రైట్, కొత్తగా ఎవడైనా స్టార్టప్ కూడా వాడు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, ఇంకేదో కొనే బదులు వాడు కూడా టాలీ కొంటాడు రైట్. ఎందుకంటే అందరూ నా చుట్టుపక్కల అందరూ టాలీ యూస్ చేస్తున్నారు, నాకు ఏదైనా డౌట్ వస్తే ఈజీగా నాకు రిజాల్వ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడైతే నేను కొత్త అకౌంటింగ్ సాఫ్ట్వేర్ తెచ్చుకున్నాను అనుకోండి రైట్, కస్టమర్ కేర్కి కాల్ చేసి రైట్ 1 2 3 అని చెప్పి లైన్లో వెయిట్ చేయాలి రైట్. సో అందరూ టాలీ యూస్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా టాలీ యూస్ చేస్తే నాకు టెక్నికల్ సపోర్ట్ ఈజీగా దొరుకుతుంది అనేది ఏదైతే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది ఉందో దీనే నెట్వర్క్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. సో ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది రైట్. సో అందువల్ల కూడా మనకి ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి రైట్, మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్కువ మందిని ఆకర్షించడం ద్వారా, ఎక్కువ మంది చేత గూడ్స్ని యూజ్ చేయించడం ద్వారా రైట్. ఈ నెట్వర్క్ ఎఫెక్ట్ ఓవర్ ఏ పీరియడ్ మనం ఇంక అడ్వర్టైజ్ చేయకపోయినా సరే ఇంకా ఆటోమేటిక్గా సేల్స్ జరిగిపోతూ ఉంటాయి కాస్త. మనకు అందుకే చూడండి, మీకు అమెజాన్ పే కానీ లేకపోతే ఫోన్పే కానీ పేటిఎం కానీ మీకు ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్స్ ఎందుకు ఆఫర్ చేస్తాయి? స్టార్టింగ్లో అందరూ పేటిఎంకి ఎక్కువ అలవాటు పడ్డారు, ఎక్కువ మంది పేటిఎం యూస్ చేస్తున్నారు కాబట్టి షాప్ కీపర్స్ కూడా పేటిఎంని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఫోన్పే యూపీఐ బేస్డ్గా వ్యాలెట్ లోడింగ్ చేసి వ్యాలెట్లో పే చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఫోన్పే డైరెక్ట్ బ్యాంక్ లింక్ చేసి యూపీఐ బేస్డ్ పేమెంట్స్ యాప్ని బాగా పుష్ చేశాడు రైట్. ఇప్పుడు ఎక్కువ మంది ఫోన్పేని యూస్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి రైట్, షాప్ కీపర్స్ కూడా ఇప్పుడు ఫోన్పేని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు రైట్. ఇంకొన్ని రోజుల తర్వాత క్యాష్ బ్యాక్ ఇవ్వడం మానేసినా సరే ఇంకా ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఇంకా దానికి అలవాటు పడిపోతారు. ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఇంకా అలాగా డిమాండ్ స్టెబిలైజ్ అయిపోతుంది. సో దానికోసంగా కూడా ఈవెన్ దో కాస్ట్ పెరుగుతున్నా సరే కావాలని చెప్పి లాస్ వచ్చినా సరే ఎక్స్పోర్ట్స్ చేస్తూనే ఉంటారు అంటున్నారు రైట్, యూజర్ బేస్ని క్రియేట్ చేయడానికి. సో దీనికోసంగా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి అని చెప్పి న్యూ ట్రేడ్ థియరమ్లో చెప్తాడు రైట్. మీరు అక్కడ కంపారిజన్ బిట్వీన్ కంపారిటివ్ కాస్ట్లు మోడర్న్ థియరీకి డిఫరెన్సెస్ ఏవైతేనో డిఫరెన్సెస్ చదవండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడతో మనకి ఈ యూనిట్ కంప్లీట్ అయింది. దీని వెనకాల ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు చేయండి రైట్. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రేడ్ పాలసీ చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రేడ్ పాలసీ చూసే ముందు మీరు ఒక్కసారి చిన్న రీడింగ్ ఇవ్వండి అన్న రైట్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ కాస్త జిఎస్టీ గురించి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చదివారు కాబట్టి రైట్ మీకు అర్థమయ్యేవే. ఒక రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి సో దట్ నేను కొంచెం స్పీడ్గా చెప్పిన రైట్ మీకు అర్థమవుతుంది. ఒక రీడింగ్ ఇవ్వండి ఓకేనా.